మేషరాశి లక్షణాలు. మనకి జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి. దీనికి అధిపతి, ఈ రాశికి అధిపతి ఎవరు? కుజుడు, అంటే మార్స్. ఈ యొక్క మేషరాశిలో కుజుడు స్వక్షేత్రగతుడవుతాడు. అలాగే మకర రాశిలో ఈ కుజుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే మేషరాశి వాళ్ళకి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఏ పనిలో అయినా సరే, ఇప్పుడు ఒక ఆర్మీ కమాండర్ ఎప్పుడైతే షూట్ అంటే వెంటనే షూట్ చేసేస్తారు తప్ప వెనుకడిగి వేసే సమస్య లేదు. ఆ విధంగా ఈ మేషరాశి వాళ్ళంతా కూడా దే నెవర్ థింక్ విత్ బ్రెయిన్, దే విల్ టేక్ ఓన్లీ ద కమాండెంట్స్ ఆర్డర్. అంటే వాళ్ళ కమాండర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని, వాళ్ళ లీడర్లు ఇచ్చినటువంటి ఆర్డర్లు చేయడమే వస్తుంది తప్ప బ్రెయిన్తో ఇలా చేయొచ్చా, చేయకూడదా, ఇది మంచా, ఇది చెడా, వాళ్ళకి అనవసరం అనమాట. అందువలన ఈ మేషరాశి వాళ్ళంతా ఏంటంటే అమాయకులు అని ఒక విధంగా చెప్పచ్చు మనం. కాబట్టి ప్రతిదీ, ఏ పనైనా సరే నిరంతర పరిశ్రమ, 24 గంటలు కూడా కష్టపడేటటువంటి స్వభావం ఉంటుంది వీళ్ళకి. ఆ తర్వాత ఎందులో కూడా పిరికితనము అనేటటువంటిదే వీళ్ళకి తెలియదు. ఆ భయానికే భయాన్ని సృష్టించేటటువంటి రాశి ఈ మేషరాశి అన్నమాట. కాబట్టి ఈ రాశి జాతకులంతా కూడా మనకి ఎలా ఉంటారంటే ముఖం మీద స్ఫోటక మచ్చలు కొంతమందికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 80% మందికి వ్రణాలు అంటే ఈ స్ఫోటక మచ్చల్లా కొంతమందికి ఇలాగా ఒక కురుపుల్లాగా వచ్చి చిన్నప్పుడు చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వచ్చి అవి మళ్ళీ మాడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో ఇది ముఖము ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క మేషరాశిలో మనకి అశ్విని, తర్వాత భరణి, కృత్తికాలో కొన్ని పదాలు మనకు కలిసి వస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ యొక్క కేతువు యొక్క లక్షణాలు, అలాగే కొన్ని పాదాల వారికి మరి భరణి నక్షత్రం యొక్క లక్షణాలు, ఆ తర్వాత కృత్తికా నక్షత్రం యొక్క లక్షణాలు మొత్తం 3 ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే పుష్కలమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు బిజినెస్ చేస్తే మేషరాశి వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్ కారు. బికాస్ వీళ్ళంతా ఏంటంటే టాక్టిక్స్ తెలియదు, ఉన్నది ముఖం మీద అనేసేయడము, ఆ తర్వాత ముందుకు దూసుకొని వెళ్ళిపోవడము, ఇదే వీళ్ళు చేసేటటువంటి పని. ఇక మేషరాశికి మనకి లక్కీ కలర్ ఏంటండి అంటే రెడ్ లక్కీ కలర్. అలాగే లక్కీ నెంబర్ ఏంటండి అంటే 9 లక్కీ నెంబర్. మరి ఈ యొక్క రత్నము, ఈ మేషరాశి వాళ్ళు దేన్ని ధరించాలి రత్నాన్ని అంటే పగడం ధరించాలి. కాబట్టి వారము మంగళవారము, ఎప్పుడైనా సరే ఏ పని చేసినా సరే వీళ్ళు మరి 9వ తేదీన మంగళవారం నాడు కనుక వీళ్ళు ఏ పనైనా కొత్త పనిని స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళు సక్సెస్ అవుతారు. వెనుకంజి వేసేటటువంటి సమస్య లేదు, అపజయం అనేటటువంటి సమస్య లేదు. అలాగే వీళ్ళకి పనికొచ్చేటటువంటి బిజినెస్లు ఏమిటి అంటే ఎలక్ట్రికల్ బిజినెస్లు, ఎలక్ట్రికల్ స్టోర్స్ పెట్టుకోవచ్చు వీళ్ళు. అలాగే కరెంటు పని చేస్తారు కదా లైన్ మ్యాన్స్, వీళ్ళంతా కూడా. అలాగే కాంట్రాక్టర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఏం చేయాలండి అంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ద ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అండ్ వీళ్ళంతా కూడా నువ్వు మాస్టర్స్ చేయండి, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అంతా కూడా దే బిలాంగ్ టు దిస్ ఆరీస్ జొడాక్స్ అని మేషరాశికే చెందిన వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి మహిళలు ఎలా ఉంటారండి అంటే వీళ్ళు పాపం చాలా ఆనెస్ట్గా ఉంటారు వీళ్ళు. అండ్ ప్రేమల్లో తొందరగా పడతారు. మరి వీళ్ళకి ప్రేమ వివాహము అనేటటువంటిది సక్సెస్ అవుతుంది. కానీ మనం చేసుకునేటప్పుడు అవతల వాళ్ళ యొక్క రాశులు కలవాలా, మనకి ఆ నక్షత్రాలకి కంపాటబిలిటీ కలవాలా. అలాగే ఇవన్నీ మరి మాకు తెలియదండి అని అనుకునేటటువంటి వాళ్ళు అప్పుడు ఏం జరగాలి అంటే ఆ ఫ్యామిలీ యొక్క ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే 7 జనరేషన్స్ చూడమని చెప్పారు. 7 జనరేషన్స్ చూడమని అన్నారంటే
మనము 7 ప్లానెట్స్ని చూడండి మీరు, వాళ్ళ కంపాటబిలిటీ 7 థీమ్స్ చూడండి, 7 ఫ్యాక్టర్స్ చూసి ఆ తర్వాత కంపాటబిలిటీ అనేటటువంటిది నిర్ణయించుకోండి అని చెప్తారనమాట. అది చెప్పడంలో ఉద్దేశం. అలాగే ఇప్పుడు మనము 10 మేషరాశి వాళ్ళ మ్యారేజెస్ ఇప్పుడు జనరేషన్కి మ్యారేజెస్ చేస్తే 8 డైవర్సల్కి వచ్చేస్తున్నాయి, 2 సక్సెస్ఫుల్ అవుతున్నాయి. కారణం మేషరాశి వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు, నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ముందుకు దూసుకెళ్తారు. కాబట్టి ఒకవేళ అదే మళ్ళీ ఆవేశంలో, అంటే ఆవేశం అనేటటువంటిది వీళ్ళ జన్మ హక్కు, ఆలోచన అనేటటువంటిది ఉంటుంది, కానీ ఆలోచనని ఇది డామినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ మేషరాశికి కంపాటబుల్గా ఉన్నటువంటి ఆ యొక్క రాశి మనం చూసుకున్నప్పుడు, ఆ నక్షత్రాలని, ఆ ప్లానెట్స్ని మనం చూసుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ సజావుగా వెళుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మేషరాశి వాళ్ళకి అల్ప సంతానం ఉంటుందన్నమాట. అందువలన ఒక 1 or none, 1 or 2 కాదనమాట, ఉంటే ఒకళ్ళు లేకపోతే అసలు ఉండరు. వెరీ స్మాల్ ఫ్యామిలీ. ఈ విధంగా వీళ్ళంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు కేవలం విద్యుత్ సంబంధించిందే కాకుండా వీళ్ళు టీచర్స్గా, మరి ఈ యొక్క ఆర్మీలో, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైనటువంటి అధికారులు, కమాండర్లు, బ్రిగేడర్లు, ఈ తర్వాత సెక్యూరిటీ డివిజన్లో ఇలా అనేక, అలాగే హోమ్ మినిస్టర్లు అంతా కూడా వీళ్ళే. హిట్లర్, నెపోలియన్ బొనాపార్టీ ఇలాంటి నియంతలంతా కూడా ఈ రాశిలోకే వచ్చారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కనుక సమతుల్యతతో కనుక జాగ్రత్తగా వెళ్ళకపోతే, ఎప్పుడైతే వాళ్ళకి అవమానం జరుగుతుందో, ఎప్పుడైతే అనుకున్నది మనకి ఇన్సల్ట్ జరుగుతుందేమో, మనం క్రింద పడిపోతామేమో అనుకున్నప్పుడు వీళ్ళు డేర్ కూడా చేస్తారనమాట. సూసైడ్ చేసేసుకోవాలని డేర్ కూడా చేస్తారు. అది రాకుండా ఉండడం కోసం వీళ్ళు జనాలతో కలవాలి. వీళ్ళు ఎక్కువగా జనాలతో తొందరగా కలవరు, బిడియంగా ఉంటారు, బెంకంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం కలవడం అనేటటువంటిది ప్రారంభిస్తారు. కాబట్టి ఇలానగా ఈ యొక్క మేషరాశి లక్షణాలు కాకుండా మిగతావన్నీ కూడా మనకి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మేషరాశి విద్యార్థులు ఎలాగుంటారు? వీళ్ళంటే కొంచెం మొండిగా ఉంటారు. ఆ తర్వాత తల్లిదండ్రుల యందు భక్తి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భయపడరన్నమాట. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిప్రాయాలని వీళ్ళు డైరెక్ట్గా నిర్మోహమాటంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది చూసి బయట జనము అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. టీచర్లు కూడా ఏంట్రా బాబు వీడు ఇలా ఉన్నాడు, మొండిగా ఉన్నాడు అని భయపడి స్టూడెంట్స్ని చూసి, మేషరాశి స్టూడెంట్స్ని చూసి టీచర్లే భయపడేటటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు కుమారస్వామి మనకి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మనం ఏం పూజ చేస్తామండి బాగోకపోతే, వీళ్ళు ఎక్కువగా కుమారస్వామికి పూజ చేసుకోవాలి, ఓం శరవణ భవ అని. అలాగే పాములకి ఎంతసేపు సర్పాలకు పూజ చేసుకోవాలా, అంగారక గ్రహానికి పూజ చేసుకోవాలా. తర్వాత రక్తవర్ణం కలిగినటువంటిది రం బీజంతో రం 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 ఓం రం నమః అనేటటువంటి మంత్రంతో కానీ, ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో కానీ వీళ్ళు పూజలు చేసుకున్నప్పుడు వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఏం చేయాలండి అంటే, మనం కుమారస్వామిని కనుక మనం చూసుకున్నప్పుడు మనం తన తల్లి అయినటువంటి పార్వతీదేవిని కూడా అపార్థం చేసుకొని మరి ఆమె మాట వినకుండా కొంచెం మారం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తన తప్పును తాను తెలుసుకొని మళ్ళీ తల్లి దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ విధంగా మేషరాశి వాళ్ళ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. తల్లిని కొంతకాలం తల్లికి ముఖ్యంగా దూరమై మళ్ళీ తర్వాత తల్లిని బాగా చూసుకొని తల్లికి వినయ విధేయతలతో ఉంటారన్నమాట.